సాడ్ రియాలిటీ ఆఫ్ బిగ్ బాస్ సెలబ్రిటీస్. జనాలు వాళ్ళని సెలబ్రిటీస్ అనే పిలుస్తారు, కానీ అసలు బిగ్ బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కొంతమందికి వాళ్ళ రెగ్యులర్ వర్క్, సినిమాలు, షోలు, అవార్డులు బాగానే ఉంటాయి, కానీ చాలా మందికి ఇట్స్ కాంప్లికేటెడ్. ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్ గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఫాలో అవుతూ ఉంటుంది. దీనికి చాలా అన్కంఫర్టబుల్ ఆన్సర్ ఏం లేదు అని. లేజినెస్ వల్లనో, టాలెంట్ లేకనో కాదు, ఆపర్చునిటీస్ లేక. చాలా మంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు రిగ్రెట్ అయ్యే థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ద బిగ్ బాస్ అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళినామని చాలా మంది రిగ్రెట్ అయితే. అండ్ ఆ బిగ్ బాస్ తర్వాత ఒక 6-4 మంత్స్ తర్వాత ఒక బజ్ ఉన్న ఒక మొత్తం ఏమంటారు ట్రెండింగ్లో ఉన్న ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలామంది అసలు ఒకన్న కంటెస్ట్ని ఎవరు పట్టించుకుంటలేదని సో చాలామంది అనుకుంటారు. సో ఆపర్చునిటీ అనేది చాలా వస్తాయి, కాకపోతే ఆపర్చునిటీ రావడం ఏందో కానీ ఆ ఉన్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కొత్త కోణం కావాలి అండ్ కొత్త ఏమంటారు క్యారెక్టరేషన్ కావాలనే కోణంలో అసలు కొన్ని రోజుల తర్వాత కొందరికి ఆపర్చునిటీ కూడా ఇవ్వడం లేదని చాలామంది సెలబ్రిటీస్ యొక్క వాదన. సో అసలు చెప్దాం అసలు దీని గురించి ఏంది అసలు. సో నాకు తెలిసి అయితే ఎవ్రీ క్యాన్ హ్యాజ్ ఏ 2 sides. సో ప్రతి ఒక్క దాంట్లో బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. అది బిగ్ బాస్లోనే కాదు, ప్రతి ఒక్క నిజ జీవితంలో కూడా గుడ్ అనేది ఉంటుంది, బ్యాడ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది పాయింట్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ చూసుకున్నాం అనుకో, హౌస్ ఏంటంటే ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల మనం గుడ్ ఆర్ బ్యాడ్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాని మాత్రం తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఉన్న ఏరియాలో కొన్ని మెజారిటీ ఆఫ్ పీపుల్ తక్కువ ఉంటారు కాబట్టి మనం ఏం చిన్న తప్పు చేసిన రైట్ చేసినా అంటే లాంగ్ డ్యూరేషన్లో మనం అక్కడ ఉంటాం కాబట్టి మనం తప్పు చేసినా దాన్ని కొన్ని రోజులకు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ బిగ్ బాస్లో అయితే కాదు, ఉండే 3 monthsలో ఇన్ కేసు నువ్వు ఒకరు తప్పు చేసినావు అనుకో, తప్పు చేసిందంటే అక్కడ 2 రాష్ట్రాల ప్రజలు దాన్ని ఖచ్చితంగా చూస్తారు. సో ఇన్ కేసు తప్పు చేస్తే ఆ తప్పును నువ్వు ఉన్న ఒక డ్యూరేషన్లో తప్పును సరిదిద్దుకోకపోయినావు అనుకో, నీ జీవితాంతం లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది. ఇప్పుడు చాలామంది కంటెస్ట్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్లో ఏదైతే వాళ్ళు చేసిన తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు జరుగుంటాయో ఆ తప్పిదాలని పట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ఎక్కడ వీడియో చేసినా, ఎక్కడ ఏం చేసినా కామెంట్ల రూపంలో లేకుంటే పబ్లిక్ రియాక్షన్ రూపంలో తెలియజేస్తున్నారు. సో ఇది చాలామంది కంటెస్టులు అనుభవిస్తున్న ఒక బాధ. ఇంకా అంతేకాకుండా ఈ బిగ్ బాస్ వల్ల తెలిసి తెలియక కొన్ని తప్పుదాల వల్ల కొందరి లైఫ్లో ఏదంటే కొన్ని ఏమంటారు డిస్ట్రాక్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ షణ్ముఖ్ని చూసుకున్నా కానీ సో తన లవ్ ఏమంటారు తనకు పెద్ద బ్రేకప్ అనేది పడ్డది మన బిగ్ బాస్ వల్ల. సో ఖచ్చితంగా మనం బిగ్ బాస్ వల్లనే తనకు బ్రేకప్ అయింది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే చాలామంది అనుకునే మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ వల్లనే తనకు బ్రేకప్ అయింది అని. సో ఏమంటారు ఒక అమ్మాయి కామెంట్ ఇంకా పెట్టింది ఒక వీడియోకి, ఏదంటే ఆ ఒక్కరోజు అది ఒక రీల్ అనుకుంటా, ఒక మీమర్ అనుకుంటా, ఒక గర్ల్ ఆ వీడియో చేసింది. ఏదంటే ఆ ఒక్కరోజు బిగ్ బాస్కు వెళ్ళుండాల్సింది కాదు అని షణ్ముఖ్ది ఒక వీడియో చేసి పోస్ట్ చేసింది. సో ఆ వీడియోకు షణ్ముఖంగా రియాక్ట్ అయ్యాడు. సో లైఫ్లో కొన్ని తప్పిదాలు జరుగుతుంటే నేను దాన్ని సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తున్నా, నాకు బయట రావడానికి ట్రై చేస్తున్నా కామెంట్ పెట్టి అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ నుంచి ఒక పర్సన్ ఎఫెక్ట్ అయ్యిండు. సో జరిగిన 9 సీజన్లలో అసలు బిగ్ బాస్ తర్వాత అసలు చాలామంది విన్నర్లు అసలు కనబడకుండా పోయింది. ఇప్పటి వరకు అసలు ఊసు లేదు, పాసు లేదు వాళ్ళది చాలామంది. సో అసలు వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదా, లేకుంటే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు కనబడుతున్నారు మనకని తెలియదు. కాకపోతే ఆఫ్టర్ ద బిగ్ బాస్ ఒక 6 months 4 months ఒక 1 year వరకు అంత కొంత ట్రెండింగ్లో ఉంటారు, అంత కొంత కనబడతారు. కానీ ఆ తర్వాత అసలు వాళ్ళు ఎటు అవుతున్నారో ఏం పోతున్నారో అంతెందుకు, వాళ్ళ కోసం తెగ పోరాటం చేసి తెగ ఫైట్ చేసిన మన ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా పట్టించుకోరు. సో ట్రెండింగ్లో ఉన్నంత వరకే ఏది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎట్లా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఫేమ్ తెచ్చుకొని అప్పటికి ఉండుంటారు. సో స్ట్రగుల్ అవుతూ ఉంటారు, మొత్తం మీద ఎంత కొంత తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ ఉంటారో వాళ్ళు చేసిన చిన్న తప్పిదం వల్ల అసలు నేను చెప్పాలంటే వాళ్ళ కెరీర్ మీద మచ్చపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని బిగ్ బాస్లో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారో ఒక్కొక్క అడుగు వాచి తూచి వేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇంకేంటంటే అసలు నాకు తెలిసి అయితే సెన్సిటివ్ మైండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు బిగ్ బాస్కు వెళ్ళాలా వద్దన 1-10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్ చూస్తున్నాం, చాలామంది సెలబ్రిటీస్ని ఇంకా చూస్తున్నాం, దీనివల్ల ఫేడ్ అవుట్ అయిన వారు చాలామంది. సో ఇంకేంటంటే ఆఫ్టర్ ద బిగ్ బాస్ కొన్ని రోజులు ఉన్నా కూడా చాలామందికి మంచి మంచి అవకాశాలు ఇంకా కోల్పోతున్నాడు బిగ్ బాస్ వల్ల. ఎందుకంటే ఆల్రెడీ చూసిన జనాలే కాబట్టి మళ్ళీ ఏం చూస్తారని. సో ఇప్పుడు నేను చెప్పిందంతా 1 side. సో నేను ఆల్రెడీ ముందు చెప్పిన ఎవరి క్యాన్ హ్యాస్ ఏ 2 sides. ప్రతి ఒక్క దానికి రెండు సైడ్స్ ఉంటాయి, ఒకటి గుడ్ ఉంటుంది, ఒకటి బ్యాడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా డీల్ చేస్తున్నది ముఖ్యం. సో ఇప్పుడంతా నేను చెప్పింది 1 side కదా. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమంటారంటే బిగ్ బాస్ వెళ్ళినప్పుడు చాలామంది సెలబ్రిటీస్కి ఒక 1 year వరకు బిజీ ఉన్నా తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ రావు. ఇన్ కేస్ ఆపర్చునిటీ వచ్చినా కూడా అంత పెద్ద గుర్తింపు రాని క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ అది కాకుండా ఏదంటే ఈ జనాల నుంచి ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ చాలా వరకు కంటిన్యూ అయ్యకుండా ఉంటుందని చాలామంది అంటారు. ఎందుకంటే తెలిసో తెలియకనో కొన్ని మాటలు కొన్ని యాక్షన్ ఏవైతే ఉంటాయో బిగ్ బాస్ హౌస్లో అది జనాలకు నచ్చే విధంగా ఉండకుండా ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే వాళ్ళు తెలియకుండా చేసినా తెలిసి చేసినా కొన్ని సిచ్యువేషన్లలో
కొందరికి నచ్చని పనులు చేయాల్సి కొందరికి నచ్చని పనులు చేస్తారు అక్కడ. సో, ఇది ఏమంటారు, ఆ నచ్చని పనులు చేసినప్పుడు ఆ యాక్షన్ ఏదైతే ఉంటదో లాంగ్ పీరియడ్ వరకు సస్టైన్ అయితూ ఉంటది. సో, ఇట్లా ఇంకా నెగెటివ్ ఉంటది చాలా మందికి కనిపిస్తది. సో, ఆ నెగెటివ్ నుంచి రావడానికి చాలా అంటే చాలా కష్టపడతారు చాలామంది. సో, ఇది అండ్ ఇంకేంది, సో, ఇదంతా వన్ సైడ్. ఇప్పుడు గుడ్ సైడ్ చూద్దాం. ఇప్పుడు చాలామంది ఏందంటే నేను చెప్పాలంటే 'బిగ్ బాస్' ఒక రకంగా కొంతమందికి చాలా మంచి గుర్తింపిస్తది. ఇంకేందంటే 1 ఇయర్‌లోనే పెద్ద స్టార్ అయి కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ సీజన్‌లో తీసుకుంటే 'కళ్యాణ్', 'తనుజ', 'డీమన్ పవన్', కామనర్స్ 'శ్రీజ' అండ్ 'దివ్య', ఇంకెవరు 'నిఖిల్', 'గౌరవ్', ఆహ్, 'ఇమ్మాన్యుల్' అంటే అందరికి తెలుసు నాకు ఆల్మోస్ట్. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అండ్ కామనర్స్, ఈవెన్ దో సెలబ్రిటీస్ ఇంకా చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తనుజ ఈ సీజన్ వచ్చేంత వరకు, ఐ మీన్ ఈ సీజన్‌లో వచ్చేంత వరకు నాకు తనుజ అసలు తెలియదు. సో, మళ్ళా ఇంకా చాలామంది కామనర్స్ ఎవరైతే ఉన్నారో అసలు గుర్తుపట్టలేని ఫేస్. సో, వీళ్ళందరికి గుర్తింపు ఎట్లా వచ్చింది? 'బిగ్ బాస్' నుంచి వచ్చింది. సో, 'బిగ్ బాస్' మంచి ప్లాట్‌ఫామ్ అందించింది అక్కడ. సో, దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకున్నాం అన్నదే పాయింట్ అయితది అక్కడ. ఇదొకటి థింగ్. ఇంకేందంటే వాళ్ళకి అప్పటికి గుర్తింపు వచ్చింది కాబట్టి, ఆ గుర్తింపు ద్వారా ప్రమోషన్ చేసుకుంటా సంపాదించినోళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఆ వచ్చిన ఫేమ్ అయితున్నదో, ఆ ఫేమ్‌ని మంచిగా యూటిలైజ్ చేసుకొని, మంచిగా సంపాదించుకొని లైఫ్‌లో సెట్ అవుతున్నోరు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఏందంటే చాలామంది ఇట్లా 'బిగ్ బాస్'కి వచ్చే కంటెస్టెంట్ లైఫ్‌లో ఏమంటారు, మంచి సాధించాలి, ఏదైనా ఒక మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ కన్నా, ఇప్పుడు వచ్చినమా పోయినామా అనే ఇంటెన్షన్‌తోనే ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్ లోపలికి వచ్చిండు. మొత్తం మీద తనకు ఒక మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. బయటికెళ్ళినప్పుడు తన కెరియర్ ఏదైతే ఉన్నదో, ఐ మీన్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకుంటే, వాళ్ళు లాంగ్ టర్మ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ కొనసాగించాలని చూస్తలేరు. జస్ట్ వాళ్ళు ఉన్న ఫేమ్‌ని యూటిలైజ్ చేసుకొని ఒక చిన్న చిన్న వీడియో చేస్తాం, ఒక ప్రమోషన్ చేసుకుంటామా, తర్వాత మళ్ళీ గ్యాప్ ఇద్దామా, మళ్ళీ వెళ్దామా. సో, ఈ ఏమంటారు, ఈ రెస్ట్ మోడ్ ఏదైతే ఉంటారో ఆ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు. కంటిన్యూగా వీడియో చేసి కంటిన్యూ సక్సెస్ చేద్దాం, కంటిన్యూ బిల్డ్ చేద్దామనే సీరియస్ మోడ్‌లో అయితే ఎవరు కనబడతలేదు చాలామంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీ చూసినా కానీ అట్లా అనిపిస్తుంది. సో, కొన్ని రోజులు వర్క్ చేసుకుంటారు, కొన్ని రోజులు ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేస్తారు. ఆ ఆపర్చునిటీ రాకపోయిందనుకో కథం మళ్ళీ వదిలేసి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతారు. సో, ఎంజాయ్ మూడ్‌లో పోయి వాళ్ళ కెరీర్‌ని సరిగ్గా బీట్ చేసుకుంటారు కదా! లేకుంటే ఇది సరిపోతది ఇక్కడికి అని అసలు వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తారో మాకు అర్థమైతలేదు. సో, ఉన్న దాంతో సర్ది పెట్టుకోవాలనే ఇంటెన్షన్‌తోనే చాలామంది ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. ఈ 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌లు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్‌లు మొత్తం మీద కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇంకేందంటే ఇప్పుడు వాళ్ళకు చిన్నో పెద్దగా ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చిందనుకో. సో, 'బిగ్ బాస్' నుంచి వచ్చిన చాలామంది ఏదంటే ఆ క్యారెక్టర్‌కి ఏదైతే దానికి అడ్జస్ట్ అయ్యి చేసే విధంగా కనబడతలేదు చాలామంది. సో, స్టార్టింగే పెద్ద పెద్ద క్యారెక్టర్ రావాలన్నా ఎవరికీ రాలేవు గదా! సో, చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి మనం లాంగ్ టర్మ్ ఏదైతే గోల్ పెట్టుకుంటామో దాని దగ్గర రీచ్ కావాలి. సో, ఇక్కడ నుండి వచ్చిన ఫేమ్ నుంచి సడెన్‌గా చిన్నది చేయాలంటే కొద్దిగా నామోషీగా ఫీల్ అయితున్నారు. ఏమైతుందో మనకైతే అర్థమైతలేదు. సో, అలాంటి క్యారెక్టర్ చేయడానికి చాలామంది వెనక ముందుకు అడుగేస్తున్నారు. సో, దీనివల్ల వాళ్ళ కెరీర్ ఏదైతే ఉన్నదో ముందు సాగకుండా అక్కడికే స్టిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ 'బిగ్ బాస్' నుండి వచ్చిన ఫేమ్‌ని ఉపయోగించి అసలు నువ్వేదైనా చేయొచ్చు. ఎందుకంటే అది గుర్తుపట్టే ఫేస్ కాబట్టి నువ్వేది చేసినా ఆల్మోస్ట్ జనాలు చూస్తారు. అంటే జనాలకు నచ్చే విధంగా, అంటే జనాలకు ఒక మెయిన్ అంటే నీ కెరీర్‌ని బిల్డ్ చేసుకునే విధంగా నువ్వేది చేసినా చూస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మూవీస్‌లో ఆపర్చునిటీస్ రావంటే రాలేవు కదా! సో, నీకంటూ ఒక బిల్డ్ ఉంటది. మేబీ ఒక షార్ట్ ఫిల్మ్ ట్రై చెయి. లేదా ఒక సాంగ్ తీయడానికి ట్రై చెయి. సో, ఇట్లా రకరకాలుగా తీయడానికి ట్రై చేయొచ్చు. సో, నేనేమంటానంటే చాలామంది ఈ కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా ఒక వర్క్ చేయడానికి ఏమంటారు, ఇంట్రెస్ట్ చూపించలేదని అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూగా వర్క్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందా? లేదంటే బద్ధకస్తమా నాకు అర్థమైతలేదు. వచ్చిన ఫేమ్‌తోని మనం ఎంతైనా చేయొచ్చు. ఎంత కాదు, అంతలో కొంతైనా చేయొచ్చు. కాకపోతే కొన్ని రోజులు కంటిన్యూగా వర్క్ చేసి, ఆ వర్క్‌ని వదిలేసి తర్వాత రెస్ట్ తీసుకొని, తర్వాత బయటికెళ్ళి ఎంజాయ్ చేసి, సో, ఈ మోడ్‌లో వెళ్ళిపోతున్నారేమో చాలామంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇట్లా కనబడే విధానం చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన ఫేమ్‌తోని అంతో కొంత షార్ట్ ఫిల్మ్ తీసి కూడా మనం ఫేమ్ తెచ్చుకోవచ్చు. సో, ఇన్‌కేస్ నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసుకున్నావు, లేదా ఒక సాంగ్ తీసినావు అనుకో, నీకు ఎవరికో ఒకరికి నచ్చితే మంచి మంచి ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తాయి కదా! సో, 'బిగ్ బాస్' తర్వాత ప్రతి ఒక్కరు నీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు, కొన్ని ఇస్తారు. ఇన్‌కేస్ అది సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఏందని నీ ఓన్‌గా మనం క్రియేట్ చేసుకోవాలది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ మన ముందుకొచ్చి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన బ్యాడ్ లక్ ఉంటే సక్సెస్ కాలేదనుకుంటాం. సో, సక్సెస్ కానప్పుడు ఆల్టర్‌నేట్‌గా మనం ఏం చేయాలి అది. ఇప్పుడు మనకున్న ఫేమ్‌ని ఉపయోగించి అంతో కొంత మనం సొంతంగా ఏదైనా ఒకటి చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితారు. సో, ఈ వ్యూలో చాలామంది ఎళ్తలేరేమో అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ఒకసారి ఏదైనా ఫెయిల్ అయిందా? లేకుంటే ఆపర్చునిటీ రాలేదా? అసలు దాన్ని అక్కడనే వదిలేస్తున్నారు. మళ్ళీ అక్కడికి ఫస్ట్ కథే. సో, వచ్చిన ఫేమ్‌ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే పాయింట్ ఇక్కడ. అదే చెప్తున్నా కదా! ప్రతి దానికి గుడ్ ఆర్ బ్యాడ్ రెండుంటాయి. సో, దాన్ని మనం ఏ కోణంలో చూస్తున్నాం, దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాం అన్నదే పాయింట్ అయితది. సో, ఇది అండ్ ప్రతి ఒక్కరికి మంచి మంచి ఆపర్చునిటీ రావాలి. అండ్ నా వీడియో చూసే వారికి ఇంకా మంచి ఆపర్చునిటీ రావాలని
మనస్ఫూర్తిగా కోరుతుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో వాళ్ళకు బిగ్ బాస్కి వెళ్తే ఫేమ్ ఆర్ డీ ఫేమ్?